హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. దిస్ ఈజ్ అవర్ ఆర్టీఆర్ టెక్ ఇన్ఫో ఛానల్. ఈరోజు మనం వీడియోలో హెల్ప్ లైన్ సెంటర్లో ఏముంటుంది, ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం తెలుసుకుందాం. సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో స్లాట్ బుకింగ్ మ్యాక్సిమం అందరూ అయిపోయింది అనుకుంటున్నాను. సో 28th నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది కాబట్టి ఎంసెట్ స్టూడెంట్స్కి సో తెలంగాణలో. సో హెల్ప్ లైన్ సెంటర్కి ఎవరెవరు వెళ్ళాలి, హెల్ప్ లైన్ సెంటర్లో మన ఏం డాక్యుమెంట్స్ తీసుకుంటారు, అసలు ప్రాసెస్ ఏంటిది అనేది చాలా మందిలో ఒక డౌట్ ఉంది. సో ఫస్ట్ థింగ్ అనేది హెల్ప్ లైన్ సెంటర్కి మనము మీకు 10 o'clock ఇచ్చారనుకోండి, మీరు 9:30 వరకు హెల్ప్ లైన్ సెంటర్లో ఉండేలా చూసుకోండి. సో ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఉంటే మీకు మైండ్ సెట్ అనేది ఫ్రీగా ఉంటుంది. సో వెళ్ళే ముందు ఒరిజినల్ ఒక సెట్, జిరాక్స్ 3 సెట్లు తీసుకొని వెళ్ళండి మీ డాక్యుమెంట్స్. సో అవి వెళ్ళే సర్టిఫికేట్స్ డాక్యుమెంట్స్ కూడా ఒక ఆర్డర్లో పెట్టుకోవాలి. ఆ ఆర్డర్ ఏంటిది అనేది నేను వీడియో చివరిలో చెప్తాను. సో ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ఫస్ట్ మీరు హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళారు. సో మీకు ఇచ్చిన స్లాట్ బుకింగ్లో ఇచ్చిన హెల్ప్ లైన్ సెంటర్కి బిఫోర్ హాఫ్ అన్ అవర్ ముందు వెళ్ళారు. సో వెళ్ళిన తర్వాత మీ టైం వచ్చిన తర్వాత మిమ్మల్ని ఒక క్లాస్ రూమ్లోకి పిలుస్తారు. సో ఆ క్లాస్ రూమ్లోకి క్యాండిడేట్ ఒక్కరిని మాత్రమే అలౌ చేస్తారు. క్యాండిడేట్ యొక్క పేరెంట్స్ కానీ వేరే ఎవరిని అలౌ చేయరు. ఏం టెన్షన్ అన్న అవసరం కూడా లేదు. సో అక్కడ లోపల వెళ్ళిన తర్వాత వాళ్ళు మీకు అన్ని రకాలుగా హెల్ప్ చేస్తారు. సో నేను ఒక్కరిని వెళ్తున్నా కదా అని చెప్పేసి ఎవరు టెన్షన్ పడిన అవసరం లేదు. సో మీరు వెళ్ళేటప్పుడు క్లాస్ రూమ్లోకి వెళ్ళేటప్పుడు మీరు సర్టిఫికెట్స్, జిరాక్స్ సెట్, అదేవిధంగా ఒరిజినల్ సెట్ తీసుకొని వెళ్ళండి. జిరాక్స్ 3 సెట్లు తీసుకెళ్ళండి, ఒరిజినల్ ఒక సెట్ తీసుకెళ్ళండి. అలా వెళ్ళిన తర్వాత సో మీ డీటెయిల్స్ సిస్టంలో ఎంటర్ చేస్తారు. సో వాళ్ళకు ఒక లిస్ట్ వస్తుంది. వాళ్ళ దగ్గర ఒక చెక్ లిస్ట్ ఉంటుంది అన్నట్టు, ఒక ఫామ్ ఉంటుంది. సో మీ దగ్గర ఏ సర్టిఫికేట్స్ ఉన్నాయని చెప్పేసి అన్నీ ఉన్న వాటికి టిక్ కొడతారు, లేని వాటికి పెండింగ్ అని రాస్తారు. ఏవైనా సర్టిఫికేట్స్ మిస్ అయినా కానీ ఏం టెన్షన్ పడిన అవసరం లేదు. సో ఒకవేళ అనుకోకుండా మీరు మిస్ చేసుకుంటే అక్కడ పెండింగ్ అని రాస్తారు. సో వాళ్ళు ఇచ్చిన టైంలో మీరు వాళ్ళకి అది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దానికి కూడా టైం ఇస్తారు. సో ఏదైనా సర్టిఫికేట్స్ మిస్ అయినా కానీ టెన్షన్ పడిన అవసరం లేదు. ఓకే. సో మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత సో ఆ చెక్లిస్ట్లో ఉన్న సర్టిఫికేట్స్ అన్నీ ఓకే అనుకున్న తర్వాత మీ ఒరిజినల్స్ చూసిన తర్వాత వాళ్ళు నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటంటే మీ ఫోన్ నెంబర్కి ఒక లాగిన్ ఐడి పంపిస్తారు. సో ఈ లాగిన్ ఐడి దేనికి కోసం అంటే నెక్స్ట్ మనకి డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనము వెబ్ ఆప్షన్ కోసము మనకి యూజర్ నేమ్, పాస్వర్డ్ అవసరం ఉంటుంది. సో దానికోసం మనకు ఒక లాగిన్ ఐడి ఇస్తారు. సో ఆ లాగిన్ ఐడి మనకు ఫోన్కి మెసేజ్ వస్తుంది. సో మ్యాక్సిమం 99.9% 1-2 minutesలో మనకు మెసేజ్ వస్తుంది. అలా మెసేజ్ వచ్చిన తర్వాతనే మనం హెల్ప్ లైన్ సెంటర్ నుంచి వెళ్ళాలి. సో కొంతమందికి లేట్ వస్తుంది. సో అందుకోసమే ఆ మెసేజ్ వచ్చేంతవరకు హెల్ప్ లైన్ సెంటర్లోనే ఉండండి. ఒకవేళ 30 minutes తర్వాత కూడా మీకు మెసేజ్ రాకపోతే, రాకపోతే సో హెల్ప్ లైన్ సెంటర్లో అడిగి లాగిన్ ఐడి తీసుకొని వెళ్ళండి. సో లాగిన్ ఐడి లేకుంటే మీరు వెబ్ ఆప్షన్కి అలో లేదు. అంటే మీకు యూజర్ నేమ్, పాస్వర్డ్ లాగిన్ ఐడి లేని మీరు ఎలా వెబ్ ఆప్షన్ పెడతారు? సో తప్పకుండా మీరు సెంటర్ని వదిలి వెళ్ళే ముందు తప్పకుండా మీరు లాగిన్ ఐడి కలెక్ట్ చేసుకొని వెళ్ళండి, ఒకవేళ ఫోన్కి మెసేజ్ రాకపోతే. అందుకోసమే మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు మెసేజ్ వచ్చేంత వరకు మీరు హెల్ప్ లైన్ సెంటర్లోనే ఉండండి. ఆ క్లాస్ రూమ్ నుంచి బయటకు వచ్చినా కానీ హెల్ప్ లైన్ సెంటర్ని దాటి వెళ్ళకండి. ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో మా పేరెంట్స్ పంపించారు, నేను కొన్ని లోపలికి వెళ్ళాలా అని టెన్షన్ పడకండి. హెల్ప్ లైన్ సెంటర్ లోపలి వరకు అందరినీ అలౌ చేస్తారు, పేరెంట్స్ మీతో వచ్చిన వాళ్ళని. కానీ స్లాట్ బుకింగ్ టైం ఉంటుంది కదా, ఆ పర్టికులర్ టైంలో ఒక క్లాస్ రూమ్ ఉంటుంది. ఆ టైంలో వాళ్ళని పంపిస్తారు. ఆ టైంలో మాత్రం క్యాండిడేట్ని మాత్రం అలౌ చేస్తారు. సో హెల్ప్ లైన్ సెంటర్లో పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. సో మీరు సర్టిఫికెట్స్ తీసుకెళ్ళండి, అక్కడ వాళ్ళు అడుగుతారు, వాళ్ళు అడిగినవి చూపించండి. సో సర్టిఫికెట్స్ ఏ విధంగా ఆర్డర్లో పెట్టుకోవాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అబ్జర్వ్ చేయండి ఒకసారి. సర్టిఫికెట్స్ని ఆర్డర్లో పెట్టుకోండి. ఫస్ట్ వచ్చేసి టీఎస్ ఎంసెట్ ర్యాంక్ కార్డు, తర్వాత టీఎస్ ఎంసెట్ హాల్ టికెటు, ఆ తర్వాత ఆధార్ కార్డు, ఎస్ఎస్సి, ఇంటర్, తర్వాత 6th నుంచి ఇంటర్ వరకు బోనఫైడ్ సర్టిఫికెట్స్, టీసీ ఒకవేళ ఉంటే పెట్టుకోండి, లేకపోతే తర్వాత ఇచ్చినా సరే, ఇన్కమ్ సర్టిఫికేటు, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేటు, ఒకవేళ అవసరం ఉంటే క్యాస్ట్ సర్టిఫికేటు అప్లికబుల్ అయితే, రెసిడెన్స్ సర్టిఫికేటు,
సో మైనారిటీస్ అయితే మైనారిటీ సర్టిఫికెట్స్, సో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఇంకా స్పోర్ట్స్ పర్సన్స్ అయితే మీ సర్టిఫికెట్స్ అన్నీ ఈ విధంగా ఆర్డర్లో పెట్టుకోండి. సో ఇవన్నీ ఒరిజినల్ ఒక సెట్టు, జిరాక్స్ ఒక 2 సెట్లు పెట్టుకోండి. మీరు హెల్ప్లైన్ సెంటర్లో మీ జిరాక్స్ సెట్ ఒక 1 సెట్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఒరిజినల్స్ అనేది మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత తిరిగి మీకు ఇచ్చేస్తారు. ఒరిజినల్స్ అనేది వాళ్ళు తీసుకోరు. 1 కానీ 2 కానీ జిరాక్స్ సెట్లు అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఒరిజినల్స్ వచ్చేటప్పుడు మీరు కలెక్ట్ చేసుకొని రండి. అదేవిధంగా లాగిన్ ఐడి కూడా కలెక్ట్ చేసుకోండి. హెల్ప్లైన్ సెంటర్ని మీరు బయటకు వచ్చే ముందు లాగిన్ ఐడి తీసుకొని రండి.